ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం రాజులు 2వ గ్రంథము 3వ అధ్యాయము. ఆహాబు కుమారుడైన యెహోరాము యూదారాజైన యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేసిన గాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను. మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గలవాడై 1,00,000 గొర్రెపిల్లలను 1,00,000 గొర్రెపొట్టేళ్లను ఇశ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు. అయితే ఆహాబు మరణమైన తరువాత మోయాబు రాజు ఇశ్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేయగా యెహోరాము షోమ్రోనులో నుండి బయలుదేరి ఇశ్రాయేలు వారినందరినీ సమకూర్చెను. యూదారాజైన యెహోషాపాతునకు వర్తమానము పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు, నీవు వచ్చి నాతో కూడా మోయాబీయులతో యుద్ధము చేసెదవా అని అడుగగా అతడు, నేను నీవాడనై ఉన్నాను, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నేను బయలుదేరి వచ్చెదనని ప్రత్యుత్తరమిచ్చెను. మనము ఏ మార్గమున పోవుదుమని యెహోషాపాతు అడుగగా అతడు ఎదోము అరణ్య మార్గమున పోవుదుమని చెప్పెను. ఇశ్రాయేలు రాజును యూదారాజును ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడానున్న దండువారికిని పశువులకును నీళ్లు లేకపోయెను. ఇశ్రాయేలు రాజు కటకట 3 రాజులమైన మనలను మోయాబీయుల చేతికి అప్పగింపవలెనని యెహోవా మనలను పిలిచెననగా యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగెను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు, ఏలీయా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా యెహోషాపాతు, యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకునెను. ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఎదోము రాజును అతని యొద్దకు పోగా ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి, నాతో నీకు నిమిత్తమేమి, నీ తల్లిదండ్రులుంచుకొనిన ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పెను. అలాగనవద్దు, మోయాబీయుల చేతికి అప్పగింపవలనని యెహోవా రాజులమైన మా 3 పిలిచెనని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు యూదారాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును. నా యొద్దకు వీణె వాయించగల ఒకనిని తీసుకుని రమ్ము. వాద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. మీరు ప్రాకారము గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లనెల్లా నరికి నీళ్లబావులన్నిటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీయులు విని అల్పులనేమి గనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారినందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తము వలె కనబడెను. గనుక వారు, అది రక్తము సుమ, రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులైరి, మోయాబీయులారా దోపుడు సొమ్ము పట్టుకొందము రండని చెప్పుకొనిరి. వారు ఇశ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలీలు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబీయులు వారి ఎదుట
నిలువలేక పారిపోయిరి. ఇశ్రాయేలీయులు వారి దేశంలో చొరబడి మోయాబీయులను హతము చేసిరి. మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తలా ఒక రాయి వేసి నింపి నీళ్లబావులన్నిటినీ పూడ్చి మంచి చెట్లన్నిటినీ నరికివేసిరి. కిర్హరెసెతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి గనుక దాని ప్రాకారము నిలిచియుండెను గాని వడిసెలలు విసురువారు దాని చుట్టుకొని రాళ్లు విసురుచూ వచ్చిరి. మోయాబు రాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తిదూయు 700 మందిని ఏర్పరచుకుని ఎదోము రాజు నొద్దకు తీసుకొని పోవుటకు యత్నించెను గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని పట్టుకొని పట్టణపు ప్రాకారము మీద దహనబలిగా అర్పింపగా ఇశ్రాయేలు వారి మీదికి కోపము బహుగా వచ్చెను గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలెను, నీ ఇంటిలో ఏమియున్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి యున్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీయూ నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేదని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చిన సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గేహజీని పిలిచి ఈ షూనేమీయురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలిచినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మాయందు కనపరచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురమున్నానెను. ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నదని వాని నడుగగా గేహజీ, ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగు పలుకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను.
ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోతకోయి వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయినే అని తన తండ్రితో చెప్పెను. అతడు వానిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకుని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకుని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నము వరకు తల్లి తొడమీద పండుకొని ఉండి చనిపోయెను. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి, ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవదు అని అడుగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మళముగా తోలవద్దనెను. ఆ ప్రకారము ఆమె పోయి కర్మెలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి, అదిగో ఆ షూనేమీయురాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపెను. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండమీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్లు పట్టుకొనెను. గేహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె, కుమారుడు కావాలనని నేను నా ఏలినవాడవైన నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు, నీ నడుము బిగించుకొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము, ఎవరైనను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. గేహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖము మీద పెట్టెను గాని ఏ శబ్దమును రాకపోయెను. ఏమీయూ వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొన వచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పెను. ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి యవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచెను. అప్పుడతడు గేహజీని పిలిచి ఆ షూనేమీయురాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు, నీ కుమారుని ఎత్తుకొనుమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ల మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షేమము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పోయి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకొండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కొండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కొండలో దాని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపించకపోయెను. మరియు ఒకడు బయల్షాలిషా నుండి
మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నలను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా, అతడు జనులు భోజనము చేయుటకు దాని వడ్డించుమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా, అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. మత్తయి సువార్త 25వ అధ్యాయం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. వీరిలో 5 బుద్ధిలేనివారు, 5 బుద్ధిగలవారు. బుద్ధిలేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుతూ ఉండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి. గాని బుద్ధిలేని కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనుక్కోను పోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా, అతడు మిమ్ము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్లి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్లి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులనప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుము అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడవునైన కఠినుడవని నేనెరుగుదును గనక నేను భయపడి వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసియుండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకునియుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికియుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేనివాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని
వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకు ఆహారమిచ్చితిమి? నీవు దప్పికొనియుండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశివైయుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివైయుండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివైయుండుటయైనను చెరసాలలో యుండుటయైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండువారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. తప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు. పరదేశినయ్యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినయ్యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీకు ఆకలిగొనియుండుటయైనను దప్పికొనియుండుటయైనను పరదేశివైయుండుటయైనను దిగంబరివైయుండుటయైనను రోగివైయుండుటయైనను చెరసాలలో ఉండుటయైనను చూచి నీకు ఉపచారములు చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకాయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో, కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవన్నెను. అందుకాయన చెయ్య చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠురోగము శుద్ధియాయెను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకుసుమీ, కాని నీవు వెళ్లి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండియు పడమట నుండియు వచ్చి అబ్రహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురుగాని రాజ్య సంబంధులు వెలపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నానెను. అంతట యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి
ఆమె చేయముట్టగా జ్వరమామెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్లగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్లవలెనని ఆజ్ఞాపించెను. అంతట ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములను కలవుగాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. శిష్యులలో మరియొకడు, ప్రభువా, నేను మొదట వెళ్లి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను. ఆయన దోణ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నెమ్మళమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిది. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన 2 మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడనూ ఆ మార్గమును వెళ్లలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దెయ్యములు, నీవు మమ్మను వెళ్లగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పమ్మనగా అవి ఆ మనుష్యులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో, ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకుని పోయి నీళ్లలో పడి చచ్చెను. వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోకి వెళ్లి జరిగిన కార్యములన్నీయూ దయ్యములు పట్టిన వారి సంగతియూ తెలిపిరి. ఇదిగో, ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొన వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఇప్పుడు ట్యూన్ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.